గవర్నర్ కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీల విషయంలో చిక్కుముడి ఉన్నది. ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. గవర్నర్ ఆ ఎమ్మెల్సీల విషయంలో ఏదో ఒకటి తేల్చండి. గవర్నరు కార్యాలయం స్పష్టం చేసింది. ఆ ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని. కారణం ఏమిటంటే కోర్టులో, హైకోర్టులో పిటిషన్ విచారణ ఉన్నది. ఈ విచారణ సందర్భంగా నిర్ణయం తీసుకోలేమని. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత తాము ఈ ఎమ్మెల్సీల విషయంలో నిర్ణయం తీసుకుంటామనేది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారము గవర్నరు బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేయాలని ప్రతిపాదించిన సత్యనారాయణ, శ్రవణ్ కుమార్ ఈ ఇద్దరిని ప్రతిపాదనను గవర్నరు తిరస్కరించారు. దీనిపైన ఆ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో రాజ్భవన్ గవర్నర్ తరపు నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్లో నాటి ప్రభుత్వం తరపున గవర్నరు తరపున వచ్చిన ఆర్గ్యుమెంట్లో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 361 దీని ప్రకారము గవర్నర్కున్న సంపూర్ణమైన అధికారాలను ఆధారంగా చేసుకొని వాటి ఆధారంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టలేరని. ఇది న్యాయ సమీక్షకు కూడా సాధ్యము కాదు. ఎందుకంటే ఆర్టికల్ 361 గవర్నరు విషయంలో రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది ఆ ఆర్టికల్ కింద. కాబట్టి ఒకవేళ గత ప్రభుత్వం తీసుకున్న లేదా నామినేట్ చేయాలని చెప్పిన ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తే గనక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలకు కొత్తగా అవకాశం రావచ్చు. అయితే సాధారణంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను హైకోర్టులు మళ్ళీ వాటిపైన అభ్యంతరం చెప్పిన సందర్భాలు అరుదు అని కూడా తెలుగు మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి. మరికొద్ది రోజుల్లో ఈ విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెల 24వ తేదీ నాడు హియరింగ్ ఉన్నది. ఆ తర్వాత ఈ విషయంలో ఏం జరగబోతుందనే విషయం తెలుస్తుంది.